పార్టీ పేరు ఏదైనా అనుకుంటున్నారా? ఇంకేమనుకోలేదండి. చెప్తున్నా కదా, ఒక నెల రోజులే అయింది కొంచెం కోలుకొని తేరుకొని. నేను ఒక్కసారి అయితే తెలంగాణ ప్రజలందరినీ కలవాలండి. ప్రతి జిల్లా తిరుగుతాను, ప్రతి జిల్లాకి వెళ్తాను. అక్కడ మేధావుల్ని, ఇంటలెక్చువల్స్ని, ఆ పట్టణ ప్రముఖుల్ని, మా జాగృతి కార్యకర్తల్ని, ప్రజలందరినీ కలుస్తాం. కలవకుండా డెసిషన్ తీసుకోనండి. అంటే పార్టీ నుంచి దూరమైన వాళ్ళని కూడా ఏదైనా సపరేట్గా కలుస్తారా? ముఖ్యంగా ఉద్యమకారులను కలుస్తా అండి. తెలంగాణ ఉద్యమకారులు ప్రతి జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నారు. మేడం అలాగే అంటాను మేడం. ఇప్పుడు మీ ఉద్యమం రావడానికి 1200 మంది అమరులు అయ్యారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 500 మందికి సహాయం చేశారు, మిగతా వాళ్ళని సహాయం చేయలేదు. వాళ్ళు నమ్ముతారు? మళ్ళీ చాలా ట్రై చేసామండి అప్పుడు. అంటే నేను ఆఫ్ ద రికార్డు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఇంటర్నల్గా కొట్లాడిన విషయాలు చెప్తే దీనికి ప్రూఫ్ ఏముంది అన్నట్టుగా ఉంటుంది. చాలా ప్రయత్నం చేసాం ఆ మిగతా వాళ్ళకు కూడా ఇప్పిద్దామని. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ లేదని, ఇదని, అదని ఆపి 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 ఇవ్వకుండా అయిపోయినమాట వాస్తవం.